అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ ముప్పై అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మొకటి. నా ఛానల్లో బీన్ ఏ వైల్ దట్ కంప్లీట్లీ మామ్ రిలేటెడ్ వీడియో చేసి టుడే ఈస్ గోయింగ్ టు బి దట్ డే. అండ్ ఇక్కడికి వచ్చాక ఉండబోయే ఒక మేజర్ డిఫరెన్స్ ఇండియాతో కంపేర్ చేసి ఇక్కడికి అని అనుకున్న వాటిలలో కశ్మీర్ని నేను ఒకదాన్ని హ్యాండిల్ చేయడం అలాంగ్ విత్ ఇంటి పనులు ప్లస్ నా వర్క్ యూట్యూబ్ వీటి పనులు చేసుకుంటూ అన్నది వన్ ప్రొడక్టివ్ బిజీ క్రేజీ డే అన్నదైతే అనుకున్నాను అనమాట. అదే ఇవాళ అదేంటంటే ఏ డే విత్ మీ అండ్ కశ్మీర్ లాగా. సో నేను తన్ని హ్యాండిల్ చేస్తూ నా వర్క్ ఎలా చేసుకుంటున్నాను అన్నది నేను చూసుకోబోతున్నాను అండ్ మీకు కూడా చూపించబోతున్నాను. ఇందులో నేను ఎక్కడైనా ఫెయిల్ అయితే ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే మిమ్మల్ని అడుగుతాను. సో అది నాకు హెల్ప్ చేయాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూసి కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఏవైనా నేను ముందే కొన్ని అనుకున్నా ఇలా చేద్దామని, అవి అనుకున్నాయి మీకు హెల్ప్ అవుతుంది, మీ టాడ్లర్ ఫేజ్లో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యా, దట్స్ గోనా బి దిస్ వీడియో అండ్ మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కింద కమెంట్స్లో పెట్టండి. ప్లీజ్ ఫీడ్బ్యాక్స్ వల్లే మీకు ఏమనిపిస్తుంది అని నాకు అర్థమవుతుంది. ప్లీజ్ కమెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని, ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. బికాజ్ నౌ ఐఎమ్ బ్యాక్ టు యూఎస్ కాబట్టి ఏంటి అన్నది కూడా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ లెట్స్ గో. రైట్ నౌ మా బెడ్ అయితే కిందనే ఉంది, బెడ్ కింద ఉంది, మ్యాట్రెస్ కిందనే ఉంది, బెడ్ లేదు. బికాజ్ మేము ముగ్గురం పడుకుంటున్నాము. కశ్మీర్ ఎవెన్చువల్గా క్రిబ్బులకు మార్చుదామా అని అనుకున్నాం, కానీ మేబీ వర్కౌట్ కాకపోవచ్చు. ఇదే మేక్ సెన్స్ అని అయితే అనుకుంటున్నాము. మేబీ ఎవెన్చువల్గా పెద్ద బెడ్ మ్యాట్రెస్ 2 తీసుకుంటామేమో. ఇది క్వీన్ సైజ్ అన్నమాట. అప్పుడు ఎందుకు కార్తిక్ రాంగ్ సైజ్ తీసుకున్నాడు? ఎన్ని డేస్ ఇద్దరమే కాబట్టి ఏం ముట్టాలి? పాలట ఇట్లా కాబట్టినే నేను ముట్టాలి. నా నేర్చిందరా పాల కోసం నేర్చిందా నాన్న? అబ్బా బేబీ ఇవ్వలేదు, నాకు ఇస్తలేదు అని అన్నదా. నా ఇంటికి నేను వచ్చేసానన్న ఆనందం చాలా ఉంది. సో ఎక్సైటెడ్ గా కూడా ఉన్నా. నా అంటూ ఒక ఎలోన్ టైం, ఫ్రీ టైం అండ్ ఫ్యామిలీ టైం అన్ని కావాలన్న ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇండియాకి ఇక్కడికి వచ్చాక నాకు కొన్ని విషయాలలో డిఫరెంట్ అనిపించినాయి, కొన్ని ఎక్స్పెక్ట్ చేసినవి, కొన్ని ఎక్స్పెక్ట్ చేయని లాంటివి చెప్తాను. ఇండియాలో నేను కొద్దిగా లేట్ గా లేచేదాన్ని ఫర్ రీజన్, ఎందుకంటే డే అంతా వర్క్ చేసుకోవడానికి కుదిరేది కాదు. పనుల వల్ల, ఈవెంట్స్ ఫంక్షన్ల వల్ల అండ్ ఎస్పెషల్ గా వాయిస్ ఓవర్స్ ఇవ్వడానికి, షూట్స్ ఏదైనా చేయడానికి కుదిరేది కాదు. సో నైట్సే లిటరల్ గా 12 తర్వాత చేసుకునేదాన్ని. బికాస్ కశ్మీర్ కొద్దిగా లేట్ గా పడుకుంటే తను పడుకున్నాక కార్తిక్ తో మాట్లాడాక పనులు మొదలు పెట్టుకుని నేను పడుకునేసరికి 3-4 అయ్యేది. నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన అందరికీ తెలిసి ఉంటుంది ఈ ముచ్చట. నైట్ 3-4కి స్టోరీస్ పెట్టేదాన్ని మాట్లాడుతూ నాకు అనిపిస్తున్న ఫీలింగ్స్ అని చెప్పేసి. సో అలా లేట్ గా లేచినా కూడా మా మమ్మీ ఫ్యామిలీ హెల్ప్ ఉండేదన్నమాట కశ్మీర్ని మార్నింగ్స్ చూసుకోవడానికి. కానీ ఇక్కడికి వచ్చాక మార్నింగ్ తనతో పాటు లేవడం అనేది ముందే ప్రిపేర్ అయిన విషయం ప్లస్ ఎక్సైటెడ్ ఉన్న విషయం కూడా. ఎందుకనంటే అలా లేట్ గా పడుకొని లేట్ గా లేవడం అన్నది హెల్తీ ప్యాటర్న్ కాదు. తిరిగి యుఎస్ వచ్చాక ఒక హెల్తీ రొటీన్ ఉండాలి తనకు నాకు అన్న ఆలోచన ఒకటి నాకు ఉండేది అనమాట. సో ఇక్కడికి అది వన్ మేజర్ డిఫరెన్స్. అక్కడ నుండి అంత ఎండ నుండి వచ్చినాం కాబట్టి మాకు ఇది చాలా, నాకంటే కూడా కశ్మీర్కి చల్లగా అనిపిస్తుంది అనమాట. దాని రిజల్టే కోల్డ్. సో ఫ్లోర్ మీద చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఆల్వేస్ కాన్స్టెంట్లీ సాక్సెస్ అయితే ఉంటుంది తనకి. ఏం చేస్తున్నావు కశ్మమ్మ? బుయ్యి గీస్తున్నావా? బీ గీస్తున్నావా? షీ స్టార్టెడ్. ఐ థింక్ అమ్మ ఇదంతా కూడా గీసింది. నేను ఫోన్ మాట్లాడాలి, వీడియో మాట్లాడలేదు. బుక్ ఉంది కదా నీకు బుక్ ఉంది కదా. దట్స్ నాట్ గుడ్ జాబ్. అక్కడ ఎందుకు గీసినావు? బుక్కులు ఉన్నాయి కదా, గోడ మీద ఎందుకు గీసినావు? ఈ పిల్లలకి ఇట్లా ఈ కాలంలో ఎవరైనా నేర్పిస్తారా? ఐ డోంట్ లైక్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. అక్కడ నాకు అంత టైం కూడా ఉండేది కాదు. సో ఇక్కడ నేనైతే యాక్నే ప్యాచ్ పెట్టుకుంటున్నా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పింపుల్స్ అయితే వచ్చినాయి. దీని గురించి మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. యాక్నే ప్యాచెస్ నేనైతే ఇక్కడ బీ బాడీ వైజ్ వాళ్ళది వాడుతున్నాను. మీకు కావాలంటే లింక్ ఇస్తాను చూడండి. మార్నింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పార్ట్ బ్లైండ్స్, కర్టెన్స్ ఓపెన్ చేయడం, బయట ఆ సన్ లైట్ ని ఇంట్లోకి రానివ్వడం నా మార్నింగ్ లో వన్ ఫేవరెట్ పార్ట్. ఇదైతే వన్ మేజర్ డిఫరెన్స్ ఇక్కడికి వచ్చాక కుకింగ్. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి 100లో ఒక 1-2 టైమ్స్ కూడా కుక్ చేశానో లేదో. అప్పుడప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా
చాలా తక్కువ. సో తిరిగి నేను కుక్ చేయడం అనేది నాకే కొత్తగా అనిపిస్తుంది. అండ్ తను నేను కలిసి మార్నింగ్ సేమ్ టైంలో లేస్తాం కాబట్టి తొందరగా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్లు చూస్ చేసుకుంటాం మేము. అందులో ఎక్కువ అమెరికన్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు అయిపోతాయి, నాన్ వెజ్ ఇంక్లూడెడ్. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా మమ్మీ పూజలు చేస్తుంది ఎవ్రీ డే, ఆల్మోస్ట్ ఎవ్రీ డే. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లలో నాన్ వెజ్ లాంటివి ఇంక్లూడెడ్ అయి ఉండదు. ఇక్కడైతే ప్యాన్ కేక్స్, ఆమ్లెట్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇలా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో కశ్వికి తిరిగి తన డైట్లో పాలకూర, స్పినచ్ యాడ్ చేయడానికి నేను రైస్లో యాడ్ చేస్తుంటాను, ముందు కూడా చెప్పిన. ఆమ్లెట్స్లలో కూడా మేము పెట్టుకుంటాం అనమాట. సో కొద్దిగా పచ్చి ఫీలింగ్ తనకు ఉంటుంది కాబట్టి తిరిగి అది స్టార్ట్ చేయాలి, అలవాటు చేయాలని చెప్పేసి ఇవాళైతే బ్రేక్ఫాస్ట్లో వేసాను. ఆ టాపిక్ మీదే తనకు ఫింగర్ ఫుడ్స్ తనంతట తాను ఇష్టపడి తింటుంది. టీవీ అవసరం లేదు, స్క్రీన్ అవసరం లేకుండా, ఎలాంటి షోస్ పెట్టకుండా. ఆమ్లెట్ కూడా తను ఇష్టపడి తింటుంది, తనంతట తను తినగలుగుతుంది. కానీ ఇందులో పాలకూర వేసాను కాబట్టి ఆ కొత్త ఫ్లేవర్ తనకంతా నచ్చట్లేదు అన్నమాట. అందుకే ఇక్కడ నేను టీవీ పెట్టాను. కానీ నేను ఎగెనెస్ట్, కంప్లీట్లీ స్క్రీన్ టైంకి ఎగెనెస్ట్ అని నేను అనను. ఎందుకంటే మన లైఫ్ స్టైల్లో అదొక ఆప్షన్ ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఏదో ఒక సిచ్యువేషన్లోనైతే వాడతాము. 100కి 100% వాడకుండా ఉండనని నేను అనను. కానీ చూస్ చేసుకునే వాటిలలో తనకి చూపించే షోస్లలో పర్టికులర్ ఉంటారన్నమాట. Mama called the doctor and the doctor said no more monkeys jumping on the bed. గోరువెచ్చదేనా? కూర్చుంటా ఇక్కడ. ఐఎమ్ టూ పర్టిక్యులర్ ఏం టీవీ షోస్ చూస్తుంది ఆమెవి అన్నది పర్టికులర్గా అవే పెడతాను అనమాట. ఎవరైనా వేరే వాళ్ళు తినిపించినా కూడా పర్టికులర్గా చెప్తా, అవి చూపించాల్సి వస్తే ఇదే చూపించాలని చెప్పేసి. అట్లా నేనైతే మిస్ రేచల్ చూపిస్తా. ఇంకొకటి జార్జ్ ది మంకీ అని ఒకటి ఉంటుంది షో, కార్టూన్. లైక్ మునుపు మన చిన్నతనంలో కార్టూన్స్ అంటే ఇట్లా కాకుండా ఇట్లా పిక్చర్ లాంటి కార్టూన్స్ ఉంటాయి కదా, లైక్ డ్రా చేసిన కార్టూన్స్ లాగా. జార్జ్ ద మంకీ చూడండి, అదొకటి. సారా ది డక్, అది కూడా అది స్టైల్లో ఉంటుంది. ఇవి చూపిస్తాను. బ్లూయి ఇది. సో బ్లూయి కూడా అంతా చూపించట్లేదు, కొద్దిగా అవాయిడ్ చేస్తున్నా. కానీ టాప్లోనైతే జార్జ్ ది మంకీ అండ్ మిస్ రేచల్ అట్లుంటుంది. అండ్ చాలా డేస్ అయింది అసలు నేను కాఫీ పెట్టుకోక. కార్తీక్ కూడా లేదు కదా, టీ ఏం పెట్టుకుందాంలే అని చెప్పేసి నాన్న కాఫీ పెట్టుకుంటున్నా. లెట్స్ సీ. అది కాఫీ అయినా సరే, టీ అయినా సరే, ఐఎమ్ టూ పర్టికులర్ అబౌట్ ద కలర్, స్మెల్, స్ట్రాంగ్నెస్. ప్రీవియస్తో కంపేర్ చేస్తే తను కొద్దిగా పెద్దగైంది కాబట్టి ఇప్పుడు నాకు ఎవ్రీ సెకండ్ తను చూసి మానిటర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. తను హాల్లో ఆడుకుంటే నేను కంఫర్టబుల్ గా కిచెన్ లో వంట చేసుకోగలిగే ఒక కొన్ని నిమిషాలు తన మీద దృష్టి పెట్టకపోయినా పర్లేదు లాంటి ఏజ్ కి తను వచ్చింది అనిపించింది. అది నాకు చాలా ఈజీ అవుతుంది. లైక్ నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా, వంట చేసుకోవాలన్నా, ఒక 10 నిమిషాలు డైవర్షన్ లేకుండా కావాలి అన్నా కూడా మా ఇల్లు కూడా తనకి కిడ్ సేఫ్ ప్లేస్ లాగా కన్వర్ట్ చేశాం కాబట్టి అన్ని తనని మైండ్ లో పెట్టుకొని మెట్లెక్కకుండా ల్యాడర్ పెట్టడం కానీ, సో ఎవ్రీథింగ్ అలా తనకు సేఫ్ గా ఉందన్నది తెలుసు కాబట్టి కొన్ని మినిట్స్ తనని చూడకపోయినా తను ఆడుకోగలుగుతుంది. అక్కడ ఉంది ఓకే అన్న లాంటి ఫ్రీ టైం అయితే నాకు ఇప్పుడు ఉందన్నమాట. నీకు ఈ చెట్లు ఎవరు పెట్టింది తెలుసా? తాత పెట్టిండు, బాలయ్య తాత ఉన్ను డాడీ పెట్టి, నాన్న పెట్టింది చెట్లు. గివి బాలయ్య ఉన్న గీ చెట్లు బాలయ్య తాత ఉన్న నాన్న పెట్టిరు. బాలయ్య తాత అన్ని పెట్టి బేబీకిచ్చిరా. ఇది గేమ్ చేంజర్ నా విషయంలో. నేను ఇక్కడికి వచ్చినా కూడా, నేను కార్తిక్ డైలీ ఆఫీస్కి వెళ్ళినా కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను నా పనులు చేసుకుంటూ కూడా అనుకోవడానికి వన్ మేజర్ గేమ్ చేంజర్ అయితే ఇదంటాను. ఇది నాకైతే కిడ్ ప్లే సిచ్యువేషన్ లో 2 years ప్లస్ తర్వాత నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అప్పటిదాకా కూడా 24/7 కిడ్ మీద దృష్టి ఉంటది. 2 years తర్వాతనే ఇదైతే మారుతుంది. దిస్ ఈజ్ లైక్ లిటరలీ ఏ గేమ్ చేంజర్ ఫర్ మీ. వింటర్ లో అయితే ఇక్కడ అసలు బయటకు వెళ్ళలేము. నేను ఇప్పుడు రావడానికి కూడా 1
వన్ మేజర్ రీజన్. ఈ టైంలో వస్తే కొద్దిగా చల్లగా ఉంటుందని తెలుసు, ఆ చలి తనకు మెల్లమెల్లగా అలవాటు కావాలి. అండ్ విత్ జాకెట్స్ అయినా బయటకి వాకింగ్ అలా వెళ్ళగలుగుతామని తెలుసు. అక్కడ అంతమంది మధ్యలో ఉండి ఇక్కడికి వచ్చి ఇద్దరితోనే ఇంట్లోనే 24/7 అంటే కష్టం కదా. సో ఈ సమ్మర్ టైంలో అట్లా బయటకు వెళ్ళొచ్చు అన్నది వన్ మేజర్ రీజన్ ఈ టైంలో రావడానికి. అందుతలేగా ఇవి పువ్వులు పడైనా ఇగో పడతలేవు ఇవి పూలు. గా చెట్టు ట్రై చేద్దాం, ఓకేనా? అదేంటిది చిన్న? ఏంటిది మామీ? అదేంటిది నానా? శంకు తాతలు అమ్మక్కనా? కశ్వ అది లెవెలు అమ్మక్కనా? అట్లా కావద్దు, స్లైడ్ చేయాలి. బేబీ స్లైడ్ ఇది. ఇందాక ఎట్లా చూసింది రేచల్ దగ్గర చూడలేవా? స్లైడ్ ఇట్లా చేయలేదు రేచల్, ఎట్లా చేయాలి? ఫాస్ట్ 1 2 3 కమ్ రామలు. నేను ఇండియాలో ఉన్నప్పుడు తన విషయంలో ఒకటి మిస్ అయింది, ఉంటే బాగుండు అనిపించింది. ఏంటంటే ఒక ప్లే ఏరియా, ఒక కిడ్ ఏరియా అన్నమాట. మా అమ్మ వాళ్ళది మెయిన్ రోడ్ కు ఉంటది ఇల్లు, కాలనీ లాగా అట్లా ఉండదు. సో తనకంటూ బయటకి మా ఇంట్లోనే వెనక ఖాళీ జాగాలో అది వేరు, కానీ ఇంకా నలుగురు పిల్లలుండి ఏదైనా కిడ్ ఏరియా ఉండి అక్కడికి వెళ్ళి ఆడుకుంటే తను సోషలైజ్ ఎక్కువ అవుతుంది. అండ్ అంతేకాకుండా తనకి ఇప్పటికీ మీరు నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే స్లైడ్స్ కానీ స్వింగ్స్ కానీ అలవాటు లేదు. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చిన ఆ కొన్ని డేస్లలో తనకు అలవాటు చేసేంత టైం లేకుండే. సో ఇప్పటికీ తను స్లైడ్ స్వింగ్ కి భయపడుతుంది అనమాట. సో కిడ్ ఏరియాలో, ప్లే ఏరియాలో తను రన్, స్వింగ్ చేయడం, క్లైమ్ చేయడం, ఇంకా పట్టుకొని ఊగడం, లైక్ అలాంటి యాక్టివిటీస్ అన్ని తను చెయ్యాలి అన్నది నాకు ఒకటి నేను మిస్ అయ్యాను. తనకి ఇంకా అలవాట్లేదు. సో అందుకే మెల్లిమెల్లిగా తనకు అది ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ నేను ఇలా డైలీ ఒక వాక్ టైం అన్నది పెట్టుకొని వెళ్తే నాకు కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్, ఒక రిలాక్సేషన్ ఇస్తుంది. తనతోని మై ఎలోన్ టైం, మామ్ డాటర్ టైం లా ఉంది, హ్యాపీగా ఉంది అన్నమాట. మళ్ళా ఇంకొకసారి ఇప్పుడు ఇట్లా చెయ్యి, ఓకే? అది రెడీ? నేను పట్టుకో, సైడ్ పట్టుకో. ఇంకొకసారి సూపర్ ఉంటుంది, నేర్చుకోవాలి ఇట్లా. పట్టుకో, అది పట్టుకో. ఓకే, జారు అవసరం లేదు. భయం ఏం మళ్ళీ డాన్స్ ఇందాక ఎట్లా చేసిన? ఎందుకు అది? ఎందుకు డాన్స్ ఇది? పట్టుకున్నావా? గట్టిగా పట్టుకున్నావా? నేను కూర్చున్నాను, దాన్ని బేబీ స్వింగ్స్. రెడీ? 1 2 ఎందుకు స్వింగ్ అది? నువ్వు జారవు, ఓకేనా? పడవు, అమ్మ పట్టుకుంటావు, ఓకేనా? చూడు కూడా పట్టుకోను. సో అలా నా బిడ్డది మామ్ అండ్ డాటర్ మార్నింగ్ రొటీన్. కార్తిక్ వచ్చేంత వరకే, అంటిల్ 3-4 వరకు తను వస్తాడు. సో ఆ టైం వరకే నేను రొటీన్ పెట్టాను. నెక్స్ట్ ఎప్పుడైనా మా ఈవినింగ్ అండ్ నైట్ టైం తన బెడ్ రొటీన్, తన మిగతా థింగ్స్ని మెల్లిమెల్లిగా చూపిస్తాను. ఇందులో మోర్ ఆఫ్ ఒక పీస్ఫుల్ హ్యాపీ వ్లాగ్ లాగా పెట్టాలనుకున్నాను.
ఐ గెస్ విత్ ఏ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అది పాస్ చేశాను ఈ వీడియోలో నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే మోర్ ఆఫ్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే అండ్ ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.